ఆఖరి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను. భ్రష్టులైన పిల్లలారా, చెప్పండి భక్తులందరూ చెప్పండి, భ్రష్టులైన పిల్లలారా. ఇంకొంచెం పాయింట్ పెంచి చెప్పండి, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. ఇంకొకసారి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లించండి. ఆమేన్. ఈరోజు మీకు చెప్పే వర్తమానం పేరు యజమానుడు. ఓకే, చూడండి ఒకసారి ఆ యజమానుడిని. యజమానుడు మన ప్రభు. మనం ఆరాధించే దేవుడు మనందరికీ యజమానుడు. ఆయన ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మాస్టర్. మనం ఆరాధించే దేవుడు యజమానుడు మనకి. ఈ ఉదయకాలం దేవుడు మీ అందరితో చెప్తున్నాడు, తిరిగి రండి నా దగ్గరికి. ఎందుకో తెలుసా? నేను మీ యజమానుణ్ణి, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా స్థాపించినవాడు, యెహోవా నిర్ణయించినవాడు అని. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని ప్రభు పిలిచిన పిలుపు గొప్పది. అద్భుతంగా ఇర్మియా అనేకులకి ప్రవక్తగా, ఆశీర్వదించబడిన ఒక గొప్ప దైవజనుడిగా, ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్తగా దేవుడు ఇర్మియాను వాడుకుంటూ వచ్చాడు. ఈ ఇర్మియా గ్రంథం ఈ 3వ అధ్యాయం 14వ వచనంలో నేను మీ యజమానునని దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి రండి నా దగ్గరికి, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న జనులారా నా దగ్గరికి రండి. ఎందుకు రమ్మన్నాను తెలుసా? నేను మీ యజమానుణ్ణి. సర్వసాధారణంగా కొన్ని ఉదాహరణలు చెప్తూ దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తాను. స్కూల్కి మనం వెళతా ఉంటుంటే మనకి స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ గారు ఉంటారు. ఆ స్కూల్ అంతటికి యజమాని ఎవరు? ఆయన స్వాధీనంలో ఉంటాయి హెచ్ఎం. మనం కాలేజ్కి వెళతా ఉంటాం, కాలేజ్కి ఒక ప్రిన్సిపల్ సార్ ఉంటారు. అవన్నిటినీ ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఆయన యజమానిగా పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన ఇల్లు, మన కుటుంబానికి యజమాని ఎవరంటే భర్త, తండ్రి గారు. అమ్మ, స్త్రీల సమాజం అందరూ ఒకసారి మీ భర్తలకి ఒకసారి యజమానుడికి వందనాలు చెప్పండి అమ్మా. ఎక్కడున్నాడు ఆ యజమానుడు? అయ్యా చూడండి, మీకు చెప్తున్నారో లేదో ఒకసారి. అమ్మ, స్త్రీలందరూ కూడా మీ యజమానులకి ఒకసారి వందనాలు చెప్పండి అమ్మా. అయ్యి బాబోయ్, మా యజమానుడు రాలేదండి బాబు, ఇంటి దగ్గర ఉన్నాడండి, మంచం మీద పడుకున్నాడండి. ఓకే, భర్త భార్యకు యజమానుడు. శారమ్మ ఏమంటారు చెప్పండి? నా యజమానుడా, మై మాస్టర్. మరి మీరు మీ ఇంటి దగ్గర ఎలా పిలుస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక ఆవిడ పేరు షారా, వాళ్ళ ఆయన యారా, ఎంత అద్భుతంగా పిలుస్తుంది చూడండి. మీ మాస్టర్, మీ యజమానుడు, మీ భర్త. ఎప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం. ఎందుకంటే తలకాయని ఖచ్చితంగా మన ఆలోచనలన్నీ కూడా తలలోంచి వస్తూ ఉంటాయి. అవయవాలన్నిటిలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు కాళ్ళు పరిగెత్తటే ముందు తలలోంచి ఆలోచన వస్తాయి. ఏదైనా చేయాలని నువ్వు చేతితో పనిచేసే ముందు కూడా మైండ్లోంచి ఆలోచన వస్తుంది. ఏ ఇంటికి యజమానుడు సరిగ్గా ఉంటాడో ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయండి. నిజంగానే. అందుకనే మీ భర్తల్ని గౌరవించండి. వారిని యజమానుడు స్థానంలో దేవుడు పెట్టారని వారి మార్పు కొరకే, వాళ్ళ రక్షణ కొరకే దైవ సన్నిధిలో కొనియాడండి, గోచాడండి. తప్పకుండా మీకు భర్త యజమానుడిగానే ఉండును గాక. ఇక సంఘానికి యజమాని ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి సేవకులు ఎవరండి? కాపాడుతున్న కాపరి. సంఘాన్ని కాపాడటానికి దేవుడు మమ్మల్ని ఒక కాపరిగా ఉంచారు, కానీ మేము సంఘం మీద బాస్ కాదు. మా అందరికి బాస్ ఆయన, మనందరికి బాస్ ఆయన. ఆయన యజమానుడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన అడుగు జాడల్లోనే మేము నడవాలి.
మనమందరము నడవాలి. ఈ ఉదయకాలం ప్రభు అదే చెప్తున్నాడు, నేను మీ యజమానుణ్ణి. ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, యజమానుడు ఎలా ఉంటాడో కొన్ని ఉదాహరణలతో వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మీ ఇంటి ఓనర్ గారిని ఒకసారి గుర్తు చేసుకోండి. సాధారణంగా అద్దెకుండే వాళ్ళు ఇంటి ఓనర్ గారు ఉన్న ఇంట్లో మ్యాక్సిమం ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఎక్కడో ఉంటే పర్వాలేదు రా అమ్మయ్య అని అనుకుంటారు. ఎందుకంటే ఇంటి యజమానుడు ఆ ఇంట్లో ఉంటే ఆ ఓనర్ గారికి పైనుండి కింద మాత్రం మనం అద్దెకున్నామా, అందరూ అలా ఉంటారని కాదు, మీలో చాలామంది మంచి యజమానులు ఉన్నారు, ఓనర్స్ ఉంటారు. సాధారణంగా యజమానులు ఎలా ఉంటారంటే ఓనర్స్ చాలా రూల్స్ ఉంటాయి. ఇంటికి అద్దెకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, రాత్రి వచ్చేటప్పుడు టయానికి వచ్చేసేయాలి, రాత్రి 9 అయితే గేట్ క్లోజ్. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు, మోటార్ 2 సార్లు వేసుకోవాలి, రూల్స్. ఇదిగో గీతలు మాట్లాడండి అయ్యా. మరి వాళ్ళు సొంతంగా కట్టుకున్నందుకు మరి ఆ మాత్రం రూల్స్ పెట్టకపోతే ఎట్లాగా? ఎక్కడ పెడితే అక్కడ గీతలు పెట్టకూడదు. మేకు కూడా మరి క్యాలెండర్ ఎక్కడ పెట్టుకోమంటారు? కొట్టకూడదు, మేకు కూడా కొట్టకూడదు. చాలా రూల్స్ ఉంటాయి యజమానుడి దగ్గర. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు, నలుగురి కన్నా ఒక అద్దింట్లో మనం ఉంటున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ గారికి చాలా రూల్స్ పెడతాడు కదా ఒక యజమాని. జనరల్గా మీరు థింక్ చేయండి, మరి మన పరలోకపు తండ్రి మనకి యజమానుడిగా ఉన్నాడు కదా, ఆయన రూల్స్ ఎలా ఉంటాయి? ఆ యజమానుడు ఎలాంటి అనుభవాల్లో నడిపిస్తాడు? ఏ రోజైనా మీరు ఆలోచించారో లేదో? ఈ ఉదయకాలం పరలోకపు తండ్రి నీకు యజమానుడిగా ఉండునుగాక. ఇంకా జనరల్గా పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఓనర్ యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తా. తాపీ మేస్త్రులు ఇక్కడ చాలామంది మన సంఘంలో కూడా తాపీ మేస్త్రులు, ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు, ఆ తర్వాత కూలి పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా. ఈవెన్ పనికి వెళ్ళే వాళ్ళు, తాపీ మేస్త్రులు దగ్గర పనిచేసే పనోళ్ళు టయానికి రాలేదనుకోండి, వచ్చిన వెంటనే వాళ్ళు మాలు కలిపి మేస్త్రికి రెడీ చేయాలి. వాళ్ళకి రాలేదనుకోండి, వాళ్ళ ఓనర్ మామూలుగా ఇవ్వడు కౌంటర్, ఎరా ఇట్లాగే మాట్లాడతాడు. నేనైనా గౌరవించి ఎరా డబ్బులు తీసుకోవట్లేదా, జీతం ఇవ్వట్లేదా నీకు? నిజంగానే ర్యాష్గా మాట్లాడు. ఎందుకంటే పని చేస్తున్నారు కదా, పని చేసేవాళ్ళు సమయానికి రావాలి, పని చేసేవాళ్ళు జీతం తీసుకునేవాళ్ళు సరిగ్గా ఉండాలి, వాళ్ళు దగ్గర పెట్టి పని చేయి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అందుకే మీలో చాలామంది అక్కడక్కడ పనిచేసే స్థలాల్లో ఎంత కరెక్ట్గా జెన్యున్గా నమ్మకంగా పనిచేసి ఆ ఓనర్ గారు దయ పొందుకుంటున్నారు. సో ఈ భౌతికంగా మనకుండే ఓనర్స్, మన పైన యజమానులుగా ఉన్నవాళ్ళు ఎంత రూల్స్ పెట్టి ఎంత క్రమశిక్షణలో వాళ్ళని నడిపిస్తూ ఉంటుంటే, మరి పరలోకపు తండ్రి మనకెప్పుడు కూడా యజమానుడిగా ఉంటాడు. ఆ యజమానుడు నిజంగానే ఉన్నతమైన వాడు. ఆ యజమానుడు నీడ కింద బ్రతకటానికి యేసు నామములో కృప విస్తరించునుగాక. బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది గురించి లేఖనాల్లో చెప్తూ ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ ఇలా అంటాడు, కొంతమందికంట యజమానుడు లేడంట, వారు చెదిరిపోయారు, తొలగిపోయారు, ఇష్టానుసారంగా బ్రతికారు. యజమానుడు లేకపోతే, కుటుంబానికి ఒక యజమానుడు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఎలా అనుకుంటారంటే, నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎవరో దగ్గర తల ఒగ్గేదేంటి? హిందీలో మాట్లాడదాం, అయ్యా నహి ఏదో ఉందా మాట, నహి జాంత ఏదో ఏసు రక్తం చేయ, నహి జాంత నహి, అంతే. నేను ఎవడికో తలగ్గుదేంటి? అలా అనుకుంటే మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేరు. ఏ వర్కర్ అయినా సరే
ఓ ఉన్నత స్థాయికి ఎదగాలంటే యజమానుడు చెప్పిన అడుగు జాడల్లో నడవాలి. యజమానుడు పెట్టిన రూల్స్లో నడిస్తే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఒకవేళ దాసుడిగా పనిచేస్తున్నావేమో, పనోడిగా తల ఒగ్గి ఉన్నావేమో, రాబోయే కాలానికి నువ్వే యజమానుడిగా మారునుగాక. నీ కిందే 10 మంది పనిచేసే స్థాయిని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఎప్పుడంటే ఆ యజమానుడి కింద దీన మనసు కలిగి తగిన సమయమందు హెచ్చించేంత వరకు అణిగి మణిగి ఉండి నేర్చుకుని ఇష్టపడితే నీ భవిష్యత్తు అనేకులకి దీవెనకరంగా ఉంటుంది. యేసు నామములో నా ప్రభు కృప చూపునుగాక. లోకంలో ఉండే కొంతమంది యజమానుల గురించి మాట్లాడతాను. బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు మీకు ఇంట్రడక్షన్లో చెప్తూ, మనం పోయిన వారం నాబాలు గురించి చదువుకుంటూ అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. ఈ నాబాలు గురించి లేఖనంలో ఏమని రాయబడిందంటే, పనోళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ వానరు గురించి పనోళ్ళు ఏం చెప్తారంటే, మా యజమానుడు పనికి మాలిన వాడు అంటాడు. రెఫరెన్స్లు ఉన్నాయి, జస్ట్ మీకు ఈ సందర్భాన్ని కోట్ చేస్తున్నాను. మా యజమానుడు ఎవరంటే పనికి మాలినోడు, ఎవరితో మాట్లాడినవాడు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. భర్తలు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? భర్తలు మగోళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అయ్యా. 2 చేతులే చెప్పండి అయ్యా. అయ్యా మీరు యజమానులు, మీకెంత స్వేచ్ఛ ఉందో, మీరు మామూలుగా ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలనుకుంటారో వాళ్ళ ఇంటోళ్ళతో మాట్లాడుకోవాలని, వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఇంటోళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఉంటుంది. ఇదిగో మీ అమ్మకు ఫోన్ చేయకూడదు. మరి ఇన్నాళ్ళు పెంచింది ఆవిడ. నాబాలు గురించి ఏమన్నదంటే, పనికి మాలినోడు ఎవరితో మాట్లాడినవాడంట. కొంతమంది యజమానులు ఉంటారు, అంత అనుమానమే. మీరందరూ మంచివాళ్ళయ్యా బాబు, సీరియస్గా చూస్తున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నాబాలు గురించి చెప్తున్నాను, మీకోసం కాదు. ఒకవేళ మీరు ఆ కోవలో ఉంటే మనసు మార్చుకోవాల్సిందే. వాళ్ళు పనోళ్ళు అంటున్నారు, ఎవరితో మాట్లాడినవాడండి, పనికి మాలినోడు. నేను అంటాను, నీ ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు. నువ్వు ఆ స్థాయిలో ఉండకూడదు. ఒక కుటుంబానికి నేను యజమానిగా పెట్టినప్పుడు వారిని ఇన్నాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళ తోబట్టులతో కలిసిమెలిసి ఉన్నట్టు నీ కుటుంబంతో కూడా వాళ్ళు అంటుకట్టబడుతున్నప్పుడు అదే ప్రేమను పంచడానికి ఆ మనసు మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప యజమానుడంటే, తన బిడ్డలు కనపడిన వెంటనే ఎప్పుడు కనికర పడతా ఉంటాడంట. ఆయన చప్పలు కొడతారు ఒకసారి. జాలి పడతా ఉంటాడంట, సహాయం చేస్తూ ఉంటాడంట. ఆపదలో ఉన్న వెంటనే వాళ్ళకి అద్భుతమైన సహాయాన్ని చేస్తాడంట మనం ఆరాధించే యజమానుడు. ఆ యజమానుడు నీకు యజమానుడిగా ఉండునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఆ యజమానుడు నువ్వు కలిగి ఉండు గనుక, బైబిల్లో అబ్రహాం అంటాడు, ఇస్సాకు చెప్తా ఉంటాడు, నా యజమానుణ్ణి ఆ పరలోకపు తండ్రి యజమానుడు గొప్పగా ఆశీర్వదించాడు. నిజంగా ఈ మందిరానికి వచ్చిన మీరు యజమానుడు చేత ఆశీర్వదించబడుదురుగాక. యజమానుడి ద్వారా మీరు సహాయము దొరుకునుగాక. యజమానుడి అడుగు జాడల్లో మీరు నడుచుకోవటానికి దేవుడు కృపనిచ్చునుగాక. తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. పట్టించుకోలేని వ్యక్తిగా ఉండడు. ఈ యజమానుడు ఎప్పుడు కూడా పట్టించుకుంటాడు. మొన్న ఆ మధ్యకాలంలో ఒక 1 year బ్యాక్ ఒక తల్లి విదేశాలకు వెళ్ళింది జీవనాధారం కోసం. ఒక ఇంట్లో పనిచేస్తుంది, ఒక ఇంట్లో వానర్స్ దగ్గర పనిచేస్తూ ఉంది. ఇంచుమించు 6 నెలలు పనిచేసిందట. 6 నెలలు పని చేయించుకుని రూపాయి కూడా జీతం ఇవ్వలేదట. ఆ తల్లి చెప్తుందయ్యా, అప్పు చేసుకుని వెళ్ళాను, ఇక్కడ చూస్తే పని చేస్తున్నాను కానీ జీతాలు ఇవ్వట్లేదు. ఏం వానర్ అండి బాబు. లోకంలో ఉండే వానర్స్ యజమానులు ఒకవేళ ఎంత బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ పరలోకపు తండ్రి నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకున్నా, ఇక్కడ పరిచర్య చేసినా, ఇక్కడ ఉపవాసమే ఉండి దేవుని పట్ల ఎంతో ఆసక్తిని నువ్వు కనపరుస్తున్నావో, నీ యజమానుడు నువ్వు చేసిన దానికి ఏది కూడా ఉంచుకునేవాడు కాదు. వడ్డీతో సహా, ఓ మాటలో చెప్పాలంటే, నువ్వు చేసిన దానికి ఆయన గొప్ప ప్రతిఫలం ఇచ్చేవాడు.
నీ యజమానుడు ఆశీర్వదించేవాడు, నీ యజమానుడు నీకు సహాయం చేసేవాడు. నువ్వు చేసిన దాన్ని ఎప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నా ఆశ ఏమిటంటే మనందరికీ ఆ పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు యజమానుడిగా ఉండునుగాక. నమ్మితే అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. మరి ఆ యజమానుడి దగ్గర నువ్వెలా ఉండాలి? నీకు సహాయం చేసే యజమానుడు, నిన్ను పోషించే యజమానుడు, నీకు ప్రాణం పోసిన యజమానుడు, అన్ని సౌకర్యాలు కలుగు చేస్తున్న ఆ యజమానుడి దగ్గర నువ్వెలా ఉండాలి? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుని ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ప్రశ్న నోట్ చేసుకోండి. యజమానుడు దగ్గర నువ్వెలా ఉండాలి? నీ యజమానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నువ్వెలా ఉండాలి? దేవుడు నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నాడో ఒక 5 సందర్భాలు మీ ముందు ఉంచడానికి నేను ఆశపడుతున్నాను. చదవండి. నెంబర్ 1, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. మనసు పెట్టి శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. కుమారుడు తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాన్ని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హుషారుగా చెప్పండి, హల్లెలూయా. సో మొదటి మాట, యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే నెంబర్ 1, యజమానుని ఘనపరచాలి. ఒకసారి చెప్పండి నాతో కలిసి, యజమానుని ఘనపరచాలి. మీ పక్కలతో చెప్పండి ఇదే మాట, యజమానుని ఘనపరచాలి. సో దేవుడు నీకు యజమానుడిగా ఉన్నాడు. నేను మీకు యజమానుడిని, మీరు నాకు పిల్లలు. ఇదే యెహోవా వాక్కు. యజమానుడి దగ్గర ఉన్న నీవు ఎలా ఉండాలంటే ఎనీ టైం, ఎట్టి పరిస్థితుల్లో కూడా యజమానుడికి రావాల్సిన ఘనత. నేను యజమానునైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? మనమందరం ఆయన దగ్గర పనివాళ్ళుగా, దాసులుగా ఉన్న మన జీవితాల్లో ఎప్పుడు యజమానుడిని ఘనపరుస్తూనే ఉండాలి. యజమానుడికి ఇవ్వాల్సిన ఆ ఘనత నువ్వు ఇస్తూనే ఉండాలి. ఆ గౌరవం యజమానుడిని ఎప్పుడు కూడా ఘనపరుస్తూనే ఉండాలి. ఒక వానర్ దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని గౌరవిస్తూ, ఆయనకి ఇవ్వాల్సిన ఆధిక్యత ఇస్తూ అక్కడ వర్క్ చేస్తే ఆ వానర్ మైమర్చిపోయి, ఇంత చక్కగా మంచి వర్కర్స్ నా దగ్గర పనిచేస్తున్నారని ఆ పని స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంకా ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు. ప్రభు కూడా ఇదే చెప్తాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఖచ్చితంగా ప్రభు చెప్పాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఖచ్చితంగా ఘనపరుస్తాను. ఈ ఉదయకాలం నేను ఆశపడుతున్నాను, నీ యజమానుడైన ప్రభుని నువ్వు ఘనపరుస్తున్నావా? దేవునికి రావాల్సిన ఘనత నీ ద్వారా ఇస్తున్నావా? ఒకసారి మనసు పెట్టండి. ఒకవేళ దేవునికి రావాల్సిన ఘనత నువ్వు చెల్లించకుండగా, దేవుణ్ణి ఘనపరచకుండగా ఒకవేళ నీ జీవితం అలా ఉండిపోతే, ఈ ఉదయకాలం నీ యజమానుడైన ప్రభుతో నీ ఆత్మీయ జీవితం చక్కగా అంటుకట్టబడినట్లు ఆయనకి రావాల్సిన ఘనత నీ ద్వారా ఆయన నామము ఘనపరచబడునుగాక, నీ ద్వారా ఆయన నామము హెచ్చించబడునుగాక. ఒక మాటలో చెప్పాలంటే అన్యజనుల మధ్యలో దేవుని నువ్వు ఘనపరచాలి. నీ బంధువుల మధ్యలో దేవుని నామాన్ని ఘనపరచాలి. నువ్వు పనిచేసే స్థలంలో దేవుని నామాన్ని ఘనపరచాలి. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో దేవుని నామం నీ ద్వారా ఘనపరచబడాలి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఉంటున్న ప్రతి స్థలాలలో దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. అది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాను. నేను యజమానుణ్ణి, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఉదయకాలం ఒక్కొక్కరు మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుని ప్రభు నామాన్ని ఘనపరిచే బిడలుగా మనమందరం నడిపించబడుదుముగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. మనమందరం ఏకముగా కూడి ప్రభుని ఘనపరచుదుముగాక. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ప్రభుని ఘనపరిచే విధానాన్ని గురించి భక్తుడు ఇలా చెప్తా ఉంటాడు. 69వ కీర్తన 30వ వచనాన్ని మనం చదివితే, 69వ కీర్తన 30వ వచనం మనం చదివితే ప్రభు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతా స్తుతులతో
నేను ఆయన్ని ఘనపరుస్తాను. నాతో కలిసి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరిచెదను. ఆమేన్. ఈ యొక్క ఉదయకాలం దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ నోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతి. ఈ వారం అంతా నీ ప్రయాణాల్లో, నీ పనుల్లో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, చదువుకుంటున్న చదువులో, ఉద్యోగాల్లో ఏ విధంగా దేవుడు కాపాడుతూ వచ్చాడు, ఎన్ని అపాయాలు తప్పించుకుంటా వచ్చాడు, అవన్నీ నువ్వు ఆ గుమ్మంలో అడుగు పెట్టే ముందే కృతజ్ఞతాస్తుతులతో ఈ గుమ్మంలో అడుగు పెట్టాలి. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో ఆ విధమైన భావన, ఆ విధమైన త్యాగం యేసయ్య ఒక్కొక్కరికి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొంతమందిట పెదవులతో దేవుని గనపరుస్తున్నారంట, బట్ వాళ్ళ హృదయం దేవునికి చాలా దూరంగా ఉందట. ఓన్లీ పెదవులతో దేవుని గనపరచడమే కాదు, గుండె లోతుల్లోంచి ప్రభువా నేను ఏ పాటి వాడినయ్యా, ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా అని అనుక్షణం దేవుడు చేసిన ఉపకారాలు, మేలు అన్ని తలంచుకుని దైవ సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు పాదాల దగ్గర నువ్వు ఉంటే నీ జీవితాన్ని తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవునికి రావలసిన ఘనత మీ ద్వారా ఆయనకే చెందునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఒక చిన్న సందర్భం చెప్తా. ఈ రోజున విశ్వాస జీవితం ఎలా ఉంది, దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులు, భక్తులు అని పిలువబడుతున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంటే, మీకు అర్థం అవడం కోసం ఈ మాట మీకు చెప్తాను. ప్రతి వారం వెళ్ళిపోవాలా చర్చికి? ఒక వారం వెళ్ళకపోతే ఏం పర్లేదులే. మీ శరీరానికి ఆత్మకు వచ్చే పోరాటం గురించి మాట్లాడతాను. మీ లోపల ఉన్న అంతరాత్మ అంటది వెళ్ళిపోవాలమ్మో, ఆరాధన జరుగుతుంది, వెళ్ళిపోవాలి, పాటలు, ఇట్లాగా మీ అంతరాత్మ చెప్తూ ఉంటే మీ శరీరం అంటది ప్రతి వారం వెళ్ళిపోవాలా? ఒక వారం వెళ్ళకపోతే ఏం పర్వాలేదులే మీ శరీరం చెప్పే మాట. ఇంకేమంటో తెలుసా? అయినా 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 నువ్వు వెళ్ళాలంటావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ శరీరం అంటది. ఇంకా నీ శరీరం చెప్పే మాట ఏమిటంటే, పరలోకంలో అంతమంది దేవదూతలు ఉండగా నువ్వు వెళ్ళాలా ఆరాధన చేయడానికి? అయ్యి బాబోయ్, ఎంత తెలివైన వాళ్ళో చూడండి వీళ్ళు. పరలోకంలో అంతమంది దేవదూతలు ఉండగా నువ్వు వెళ్ళాలా ఆరాధన చేయడానికి? నువ్వు వెళ్ళకపోతే ఏం పర్వాలేదు. అయినా నీకు తెలియదు ఏం చెప్తాడు ఆయన. ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఇప్పుడు విశ్వాసులు ఎలా అయిపోయారంటే, అసలు నీకు తెలియదు ఏం చెప్తాడు ఆయన. నువ్వేం చదువుకున్నా ఆయన ఏం చదువుకున్నాడు. ఈ మైండ్ భ్రష్టత్వాన్ని తీసుకెళ్లే మైండ్. నాకు తెలియదు ఆయన ఏం చెప్తాడు, నాకు అంతా తెలుసు కదా, బైబిల్ అంతా నేను చదివేశాను కదా. సో ఇది నీ శరీరంలో అపవాది కలుగు చేసే ఆ కుయుక్తి మైండ్. సో ఈ మైండ్ నువ్వు డిలీట్ చేసుకుంటే, నేను దీనుడినై ఆయన పాద సన్నిధిలో ఆయన నాతో ఏం మాట్లాడతాడు, నా ఆత్మీయ జీవితం ఎలా కట్టుకోవాలో, ప్రభు ఎదుట నేను ఎలా నిలబడాలో, ఈ మనసుతో నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా నేను దర్శిస్తాడు. అంతేగాని నాకు తెలియదేముంది అనే మైండ్ నీలోకి వచ్చిందంటే భ్రష్టత్వం దగ్గర పడిందని. నా ఆశ ఈ మనసు మీలో నుంచి పూర్తిగా తొలగిపోనుగాక. విరిగి నలిగిన మనసుతో ఎవడుంటాడో వారిని నేను దృష్టిస్తానని ప్రభు చెప్పాడు. ఎప్పటికీ ప్రభుని గణపరిచే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. బైబిల్లో మరియమ్మ అండి, యేసు ప్రభువుని కన్న తల్లి మరియమ్మ, ఆమె ఒక అద్భుతమైన మాట చెప్తుంది. పోనీ బయటోళ్ళు ఏదో అంటే అనుకోవచ్చు, మరియమ్మ అంటున్న మాట చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చూడు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చూడు. అప్పుడు మరియ ఇలా అంటుంది. ఏమంటుంది మరియమ్మ? నా ప్రాణము. ఏమ్మా మరియమ్మ, అమ్మ మరియమ్మ, అసలు ఏంటమ్మా అసలు నువ్వు నజరేతులోనే ధన్యురాలిన స్త్రీవు కదా నువ్వు. అంతమంది స్త్రీలు ఉండగా నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరియ గర్భమున రక్షకుడు జన్మించాడు. ఇంత పవిత్రమైన జీవితం జీవించిన నీవు మరలా ప్రభుని గనపరచాలా?
అసలు నీ ఒళ్ళోనే ప్రభు పుట్టాడు కదా, నీ ఒళ్ళోనే ప్రభుని ఎత్తుకున్నావు కదా, నువ్వు ప్రభుని కనపరచాలా? మేడగదిలో కూడా 120 మందితో కూడా మరియమ్మ ఉంది. నా ఆశ ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మరియలాగా మీ ప్రాణం ప్రభునే గనపరచునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఎప్పటికీ ప్రభుని గనపరిచే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. అలాంటి మనసు, మరి అలాంటి గొప్ప మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. కొంతమంది అభిప్రాయం ఏముందండి, దేవుడిని గనపరచాలా, దేవుడిని ఘనత తీసుకురావాలా, తీసుకురాకపోతే ఏమవుతుంది? బైబిల్లో దీనికి కూడా ఆన్సర్ చెప్తా. బెల్షాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. దేవాలయంలో అనేకమైన వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నిటినీ కూడా, ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా అపవిత్రపరిచాడు. ఓ మాటలో చెప్పాలంటే ఆ వస్తువుల్లో బ్రాందీ పోసుకుని తాగాడు. ఎంత దారుణంగా ప్రవర్తించాడో చూడండి. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది, ఒక చెయ్యి అలా గోడ మీద రాసేసి వెళ్ళిపోయిందట, మెనే మెనే టెకెల్ ఉఫారిస్. అంతే, ఆ రాత్రితోనే ఆయన రాజ్యం క్లోజ్. అందుకోసం నా ప్రాణమా తిను తాగు సుఖించు అనుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఈ ఉదయకాలం ప్రభు నీకు చెప్పేది ఏంటంటే, ఎప్పటికీ మన ప్రాణం ప్రభుని గనపరిచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన చేసిన ఉపకారాలను తలంచుకునే భాగ్యం ప్రభు మనకి ఇచ్చునుగాక. మీకు ఇంకా అర్థమయ్యే కోణంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభుని గనపరిచే విధానం ఎలా ఉంటుందో చెప్తాను. ఒక ఆమె తన భర్తకి ఆరోగ్యం బాల, చాలా సిక్ అయ్యారు. ఇంచుమించు ఆయన వయసు 27, 28, ఆమె వయసు 25, 26 అట్లా. సో ఈ చిన్న వయసులోనే ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ భార్య యవన కాలంలో ఉంది, భర్త కూడా యవన కాలంలో ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన బిడలు, దేవుని కోసం వైరాగ్యంగా బ్రతికిన బిడలు. శరీరంలో ఏదో ఒక బలహీనత ఏర్పడిన పరిస్థితులు అన్నట్లుగా తన భర్తకి అనుకోకుండా ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో హెల్త్ సమస్య వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంచుమించు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు ఉన్నాడు హాస్పిటల్లో. వినాలి, 6 నెలలు ఉన్నాడు హాస్పిటల్లో. 6 నెలలు హాస్పిటల్లో ఉంటే ప్రతిరోజు ఈమె ఇంటికాడ నుంచి క్యారేజ్ పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉండి, హాస్పిటల్లో చేయవలసిన సాక్రిఫైస్ అంతా చేసి, త్యాగమూర్తిగా, ఓ మాటలో చెప్పాలంటే త్యాగం చేసి ఆయనకి ఏదో విధంగా వైద్యం చేయించుకోవడానికి ప్రయాసపడింది. ఈ పద్ధతిలో ప్రతిరోజు కూడా ఇంటికాడ నుంచి క్యారేజ్ రెడీ చేసుకుని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ సమయానికి ఎవరొకరు వచ్చి ఉండేవారు. మరలా గబగబ వచ్చి వంట చేసుకుని అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ వెళ్ళి సాయంకాలం దాకా ఉండి మరలా వంట చేసుకుని మరలా వెళ్ళిపోతూ ఉండేది. ఈ రోజు ప్రయాణం చేసే ఈ పద్ధతిలో బస్ ఎక్కి వెళ్తూ ఉండేదామె. కొంతమంది యవనస్తులు, ఈమెకు తెలిసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది యవనస్తులు ఫాలో అవుతున్నారు. వాళ్ళ ఇంటిని గురించి వివరాలు తెలుసుకున్నారు. వీళ్ళ భర్త చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. రేపో మాపో బకెట్ తన్నేస్తాడు. ఇదిగో ఈ సమయంలో ఈవిడికి డబ్బు అవసరం అని ఇంచుమించు ఒక కొంతమంది బ్యాచ్ ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు రోజు వెంబడిస్తా, ఇదిగో నీకు కొంత డబ్బులు ఇస్తాం, నీ భర్త చచ్చిపోయే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు అని ప్రేరేపించి ఇష్టానుసారంగా బలవంతం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారట. కానీ ఆమెకు వాస్తవంగా డబ్బు అవసరమే. డబ్బు అవసరమని శరీరాన్ని అమ్ముకోలేదు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీలు ఎవరైనా ఉంటే, నిజమే కదా నా భర్త చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, ఈ యవ్వన కాల జీవితం ఏమైపోతుంది అని డబ్బు కొరకు కక్కుర్తపడి జీవితాల్ని అమ్మేసుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఆమె మాత్రం పొరపాటున ఆమె యవ్వన కాల జీవితంలో తన భర్త కొరకు త్యాగమైపోయి
అటువైపుకి మనసు వెళ్ళకుండా, డబ్బు అవసరమున్న వాటి వైపుకి మనసు చూపించకుండా, ఆమె కష్టపడి ఇంటోళ్ళని బతిమాలుకొని, వాళ్ళ తల్లిదండ్రులని బతిమాలుకొని, మొత్తం మీద వాళ్ళ భర్తని బ్రతికించుకుందండి. అద్భుతంగా బ్రతికించుకుంది. దైవజనులు ఆ కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్తూ అంటారు, ఆమె యవ్వన కాలంలో అంత చక్కగా దేవుణ్ణి, నా ప్రాణం దేవుణ్ణే గణపరచాలి తప్ప లోకాశలకి పాల్పడకూడదు అనే త్యాగంతో దేవుణ్ణి వెంబడించిన ఆ సహోదరి కుటుంబం పట్ల దేవుడు ఎంత స్థాయికి తీసుకొచ్చాడంటే, 6 నెలల తర్వాత హాస్పిటల్ నుంచి భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి క్షేమంగా రావటమే కాదు, ఆ భార్య భర్తలిద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కష్టాన్ని ఆశీర్వదించాడు. దేవుడు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దైవ సేవకులు సాక్ష్యం చెప్తారట, ఎవరైనా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానుక ఇవ్వాలంటే అదిగో ఆ కానుకల బాక్స్ దగ్గర ఇలాంటి కవర్ ఉంటుంది. కవర్లో మీ కానుకైనా దశంభాగమైన కవర్లో పెట్టి తీసుకొచ్చి దేవుని సేవకులకి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఇది జనరల్. కానీ వాళ్ళు దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకుని చావు బ్రతుకుల మధ్యలో మాకు ఎవరు తోడలేడు, సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, మమ్మల్ని ఆదుకున్నారు, దేవుడు సహాయం చేశాడని, దేవుడు మేము పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తాడు, మా వ్యాపారాన్ని మరలా స్థితి గతుల్ని మార్చాడు అని కృతజ్ఞత కలిగి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే, కవర్లో ఎవరంటే కానుక వాళ్ళు బ్యాగ్లతో దేవుని మందిరానికి కానుకలు తీసుకొచ్చే స్థాయికి దేవుడు దీవించాడంట. ఆ దైవజనుడు చెప్తాడు, ఎందుకు ఈ స్థాయి దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే, ఆమె తమ యవ్వన కాల జీవితంలో తన ప్రాణం దేవుణ్ణే గణపరచాలి, లోకాశలకి పాల్పడకుండా తన భర్తని, కుటుంబాన్ని గురించి బాధ్యత కలిగి దేవుని పట్ల వైరాగ్యంగా బ్రతికిందే. ఆ స్థితిని దేవుడు చూశాడు. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీ ప్రాణం కూడా అలా దేవుని కొరకు ఆశపడితే, నీ యవ్వన కాలంలో ప్రభుని ఘనపరిస్తే దేవుడు ఒక మంచి ఫ్యూచర్ నీకు ఇస్తాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. గుడ్. ఇక 2వ మాటలోకి వస్తాను. సెకండ్, తిమోతికి రాసిన 2వ పత్రిక. మనము మన యజమానుడి దగ్గర ఎలా ఉండాలి? 1, యజమాన్ని ఘనపరచాలి. నెంబర్ 2, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు అదిగో ఆ మాట టిక్ చేయండి, యజమానుడు వాడుకునే పాత్రగా ఉండుటకు అర్హమై ప్రతి సత్కార్యాలు చేయటానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉంటాడు. చాలు. 2వదిగా యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. నాతో కలిసి చెప్పండి, యజమానుడు. రాయండి, యజమానుడు వాడుకునే పాత్ర. హల్లెలూయా. సో నువ్వు యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, గొప్ప ఇల్లు ఉంది, ఆ ఇల్లే సంఘం. ఈ గొప్ప ఇంట్లో అనేకమైన పాత్రలు ఉన్నాయి. అక్కడ చాలా పాత్రల గురించి వివరించుకుంటా వస్తాడు. బంగారు పాత్ర ఉందట, వెండి పాత్రలు ఉన్నాయట, ఆ తర్వాత మట్టి పాత్రలు ఉన్నాయంట, కర్ర పాత్రలు ఉన్నాయట. ఈ గొప్ప ఇంట్లో ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా, ఏ పాత్రను పడితే ఆ పాత్రను వాడుకోడు. ఈ గొప్ప ఇంట్లో ఉన్న పాత్ర, ఆ పాత్ర వాడబడాలంటే లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది, పరిశుద్ధపరచబడి. ఆ పాత్ర ఖచ్చితంగా ఆ ఇంట్లో వాడబడాలంటే పరిశుద్ధపరచబడి, సిద్ధపరచబడి, ఈ 2 పనులు కూడా చేయాలి. పరిశుద్ధపరచబడాలి, సిద్ధపరచబడాలి. అప్పుడు ఆ యజమానుడు ఖచ్చితంగా ఆ పాత్రను వాడుకుంటాడు. నీ ఇంట్లో ఉండే పాత్రలు చాలా ఉన్నాయి కదా, రెగ్యులర్గా నువ్వు వాడే పాత్రలు కొన్నే ఉంటాయి. టీ పెట్టుకోవడానికి ఓ పాత్ర వాడుతూ ఉంటాం, అన్నం వండుకోవడానికి ఒక పాత్ర, కూర వండడానికి ఒక పాత్ర, తాలింపు, రక్తమేచం, ఉప్మా, ఇట్లాంటివి కొన్ని చేసుకోవడానికి కొన్ని పాత్రలనే వాడుతూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి సెలవులు వచ్చినప్పుడు ఇంట్లో పప్పులు వండాలంటే అప్పుడు దించుతావు. ఎక్కడి నుంచి? అప్పుడు దాకా ఆ పాత్ర వాడపడదు. దేవుని ఇంట్లో కూడా దేవుడిని నువ్వు వాడుకోవాలంటే బొమ్మల పళ్ళ మీద ఉన్న పాత్రలా ఉండకూడదు. స్తోత్రం హల్లెలూయా చెప్పండి.
అమ్మ చేతులు ఎత్తి అందరూ చెప్పండి. మా అమ్మ పండుగ వస్తే పండుగ వచ్చినప్పుడు బొమ్మల బాల మీద ఉన్న పాత్రలన్నీ తీసి ఇటకపొడు, చింతపండు అద్భుతంగా క్లీన్గా చేసి మళ్ళీ బొమ్మల బాల బయట మీద పెట్టేసేది. మళ్ళీ ఎప్పుడు చేద్దాం మా అమ్మ మళ్ళీ పండుగ రావాలి. దేవుని పిల్లలు క్రైస్తవులు పండగ క్రైస్తవులా ఉండకండి. ఏదో ఏడాదికి ఒకసారి వచ్చి అట్లా కనబడినట్లుగా వారానికి ఒకసారి ఇట్లా కాదు. దేవుడు నేను కోరుకుంటుంది ఏంటంటే ఆయన వాడుకునే పాత్రగా ఉండు. నువ్వు యజమానుడి దగ్గర ఉన్నావు కనుక, నీ యజమానుడి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు కనుక, నీ యజమానుడు నీ మీద దయ చూపిస్తున్నాడు, ఆశీర్వదించబడిన స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. ఆ యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే యజమానుడు వాడుకునే పాత్రలా ఉండాలి. అన్ని పాత్రలు వాడుకోడు, పరిశుద్ధపరచబడిన పాత్రే, సిద్ధపరచబడిన పాత్రే. నాతో కలిసి చెప్పండి, పరిశుద్ధపరచబడిన పాత్ర, సిద్ధపరచబడిన పాత్ర. ఈ రెండు విధాలుగా నువ్వు ఉంటే వాడుకుంటాడు దేవుడు నిన్ను. దేవుడు నిన్ను వాడుకోకపోవడానికి కారణం ఏమిటంటే నీలో సిద్ధపాటు లేదు, పరిశుద్ధపరచబట్టలేదు. ఈ రెండు నువ్వు చేయగలిగితే యజమానుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎందుకోకందుకు ఆ పాత్ర ఉపయోగపడుతుంది. నీ ఇంట్లో అనేక పాత్రలు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు. గొప్ప ఇల్లు ఇది, దేవుని సంఘం. ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయే స్థాయిని ఉండకూడదు, వాడబడే పాత్రగా ఉండాలి. యేసయ్య ఆ స్థాయికి మిమ్మల్ని ఎదిగించునుగాక. అక్కడ రెండు మాటలు మెన్షన్ చేశాడు కదా, కొన్ని ఘనతకు, చెప్పండి, కొన్ని ఘనహీనతకు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నిజంగా యజమానుడి ద్వారా ఘనత పొందుకునే స్థాయి నీకు ఉన్నావా, లేకపోతే ఘనహీనతలో ఉన్నావా? ఆలోచించండి. దేవుని మందిరంలో గొప్ప ఇంట్లో నేను ఒక పాత్రగా ఎందుకు చేశారంటే ఆయన వాడుకునే పాత్రగా నీవు ఉండాలి. ఎప్పటికి ఎన్నటికి ప్రభు వాడుకునే పాత్రగానే మనం ఉందుముగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. పౌలు జీవితాన్ని చూస్తే అన్యజనుడండి. ఓ మాటలో చెప్పాలంటే యోధా మత ప్రావీణుడు. అంతమంది ఉండగా దేవుడు పౌల్ని ఏర్పాటు చేసుకున్న పాత్రగా చేశాడు. చదువుదామా? అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 9:15. ప్రభువు నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాసుల అన్యజనుల ఎదుటికి వెళ్ళాలి, రాసుల ఎదుటికి వెళ్ళాలి, ఇశ్రాయేలు ఎదుటను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలి. నా నామమును భరించుటకు, నా నామాన్ని నువ్వు భరించడానికి ఇతడు ఏర్పాటు చేసుకున్న ఆ ఫుట్ నోట్ లో ఒకటని అనుకోండి, కింద రాయబడిన మాట ఏంటి? పాత్ర, ఏర్పరచబడిన పాత్ర. నా ఆశ కూడా అదే. దేవుని మందిరంలో సండే స్కూల్ పరిచర్య దేవునికి ఇచ్చాడా? చెయ్యి. పాటలు పాడే పరిచర్య ఇచ్చాడా? చెయ్యి. వాలంటరీ పరిచర్య ఇచ్చాడా? చేయండి. కనీసం నువ్వు ఆరోగ్యం బాగాలేదు, విజ్ఞాపన చేయగలిగిన ఓపికని ఇచ్చాడా? దేవుని మందిరంలో చెయ్యి. ఆయన ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో నువ్వు చేసింది ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ఇంటికి, నీ కుటుంబానికి రావాల్సిన దీవెనలన్నీ నా ప్రభు అనుగ్రహించునుగాక. నువ్వు ఏర్పరచబడిన పాత్రగా ఉండాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమైపోతుంది. దేవునిలో నువ్వు లేకపోతే అపవిత్రపరచబడతావు, ఆ పాత్ర వాడబడదు. నువ్వు పరిశుద్ధపరచబడి సిద్ధంగా ఉండాలి. రెడీ, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు సిద్ధపరచబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. యేసు నామములో కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తా. దైవ సేవకులు ఒకసారి ఈ అనుభవ సాక్ష్యం చెప్పారు. ఆయన సేవ చేస్తున్న రోజుల్లో కూలింగ్ వాటర్ తాగాలని అనుకుంటున్నారు. వేసవకాలం మాట దామేస్తూ ఉంది. కూలింగ్ వాటర్ తాగాలని ఆయన పై ఫ్లోర్లో ఉన్నాడు. ఎవరైనా వస్తే బాగుండు పరిచారకులు చెప్దామని అనుకుని కూలింగ్ వాటర్ తాగదాం చల్లగా అని అనుకుంటున్నారు. ఆ పైనుంచి చూస్తూ ఉంటుంటే ఆ పక్కనే ఐస్ అమ్ముతున్నారు. సరే, కింద ఉన్న పిల్లోడిని ఒకరిని పిలిచి పరిచారకుని, ఒరే బాబు, అప్పట్లో ఐస్ ఎంత? అయ్యగారు సేవ చేస్తున్న రోజుల్లో 10 పైసలు అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 రూపాయలు ఇచ్చి ఐస్ తీసుకురారా బాబు, కూలింగ్ చల్లగా, ప్రాణం చల్లగా ఉంటుంది, తీసుకురారా బాబు అని పంపించారట. వాడు వెళ్ళాడు. పిల్లలు
ఐస్ కోసం వెళ్ళినప్పుడు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. ఒక గిన్నె ఇచ్చారు, ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో అప్పుడు ఒక ఐసు 10 పైసలు అంటే 2 రూపాయలకి ఎన్ని ఐసులు వస్తాయి? దేవుడి దయ వల్ల అప్పట్లో 20 ఐసులు వస్తాయి. సరే అనుకుని కూలింగ్ వాటర్లో చక్కగా నీళ్లు తాగుదాం అనుకుని పంపించాడు ఆయన. పాత్ర ఒకటి ఇచ్చి, తీసుకురారా బాబు అని ఐస్ తీసుకురా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ పిల్లలకు ఉండే అద్భుతమైన మైండ్ సెట్ ఏంటంటే, ఆ ఐస్ చేతికి రావాలే కానీ ఆ ఐస్ని ఇట్లా చూస్తున్నాడంట, ఒకసారి ఇలా అంటున్నాడంట, మళ్ళీ అందులో పెడతాడంట, మళ్ళీ ఇంకోసారి ఇలా పెట్టాడంటే మళ్ళీ అందులో పెడుతున్నాడట. అన్న పంపించాడు, అరగంట అయినా వీడు రావట్లేదు. ఏంటి వీడు రావట్లేదని పైనుంచి చూశాడంట. కింద కనపడదు కదా స్క్రీన్ అంతా. చెప్పండి. ఇట్లా ఈ వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడంట. సరే అరగంట తర్వాత వచ్చారంట. వచ్చిన తర్వాత అన్న ఒకటే అడిగాడంట, యారా ఇంత ఆలస్యం అయ్యింది అని అడిగాడంట. వాడు ఇచ్చిన ఆన్సర్, నేను తినలేదు బావా, నేను తినలేదన్నా అన్నాడంట. నువ్వు తిన్నావా లేదని నేను అడగలేదని నీ నోరే చెప్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా నిన్ను ఎందుకు వాడుకోవట్లేదంటే, ఇంకా అపవిత్రత ఉంది. దేవుని ఎదుట ఏదో అలా జస్ట్ జండు బాం పైన భక్తి చేస్తున్నావు. సో నీ హృదయ రహస్యాలు ఆయన ఎరిగినవాడు. మూత వేయబడక తెరచి ఉన్న పాత్ర అపవిత్రమైపోదు. అపవిత్రమైన పాత్రను మనం వాడం కదా. శుద్ధి చేయబడు, ఈ ఉపవాస కూటాల్లో పరిశుద్ధపరచబడు, సిద్ధంగా ఉండు. తప్పకుండా యజమానుడు వాడుకునే పాత్రగా ఆయన దగ్గర నువ్వు పనిచేస్తావు. దేవుడు కృప అనుగ్రహించునుగాక. ప్రతి అపవిత్రత తొలగిపోవునుగాక. 3, థర్డ్ వన్, యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలి? లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 12:47. తన యజమానుని చిత్తమెరిగియు సిద్ధపరచక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు మనకొద్దు ప్రభువా, మరి ఏం చేయమంటావు? 3వదిగా యజమానుడు చిత్తం చేయాలి. చెప్పండి, ఏం చేయాలట? ఆ యజమానుడి దగ్గర ఉన్న నువ్వు ఏం చేయాలంటే, ఆ యజమానుడు నీకు ఏది చెప్తే అదే చేయాలి. పొరపాటున నీ సొంత తెలివితేటలు అస్సలు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆయన నీ పైన యజమానుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే ఒక మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఆ యజమానుడికి నువ్వు ఎప్పుడు కూడా తప్పకుండా ఆయనను గౌరవిస్తూ, తప్పకుండా ఆ యజమానుడు చెప్పినట్లుగా ఆయన చిత్తమంతా చేయాలి. యజమానుడు చిత్తమేరి అలాగ చేయకపోతే అనేక దెబ్బలు తగులుతాయట. అందుకే భక్తులు ఈ పాట రాసుకున్నారు. ఆ కీర్తనలో ఈ పదాలు పెట్టారు. యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు. అందరు చప్పట్లు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. అందరూ సంతోషంగా యజమానుడైన యేసయ్య, దాసులమైన మనం ఆయన వైపు చూస్తూ, అయ్యా నీ చిత్తమంతా నా ఎడల జరిగించు. అందరూ సంతోషంగా యజమానుడి వైపు చూస్తూ,
కలిసి పడదాం. యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా పడదాం. యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా యాచక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. యాచక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. మరొకసారి వందనాలు వందనాలు వరాలు పంచి నీ గుణ సంపన్నతకు. హల్లెలూయా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మన కనులు ఎక్కడుండాలంట? యజమానుడు వైపే. యజమానుడా నీ వైపే దాసులుగా మేము కనులు ఎత్తుతున్నాం. నీ చిత్తానికి మేము లోబడి ఆ ప్రకారంగా జీవించడానికి కృపనివ్వండి. యేసయ్య మనందరికి అలాంటి కృపనిచ్చునుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నన్ను పంపిన వాని చిత్తము చేయటే నాకు ఆహారం అన్నారు. మరి అలాంటి గొప్ప దేవుని బిడలమైన మనం కూడా అలాగే ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడాలి. ప్రత్యేకంగా చదువుకుంటున్న పిల్లలకి చెప్తున్నాను, మీ పైన యజమానులుగా ఉన్న మీ తండ్రి, మీ సార్స్ తప్పకుండా వాళ్ళ అడుగు జాడల్లో మీరు నడిపించబడాలి. మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. రీసెంట్గా ఒక మోటివేషన్ స్పీకర్ వారి అనుభవాన్ని ఒక సాక్ష్య రూపంలో తెలియజేస్తున్నాడు. ఏమంటారంటే, ఒక పల్లెటూరు, పెద్ద తెలిసిన ఊరు కూడా కాదు, బాగా మారుమూల గ్రామం. ఆ ఇంట్లో ఒక కుమార్తె పుట్టింది. ఆమెని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు. దేవుడి దయ వల్ల ఇందాక మనం సాక్ష్యం విన్నట్లు ఆ కుమార్తెకి మంచి మార్కులు వచ్చినట్లుగా ఈ చదువుకునే ఈ కుమార్తె ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె. వాళ్ళ ఊరికి వెళ్ళటానికి సరైన సౌకర్యాలు కూడా లేవు, దారులు కూడా సరిగ్గా లేవు, అన్ని సదుపాయాలు కూడా లేవు. ఏ సదుపాయాలు లేకపోయినా కష్టపడి చదువుకోవాలని ఆ గోల్ పెట్టి బాగా చదువుకుంది. 10th క్లాస్. దేవుడు దయ అని చెప్పాలి, ఆమె కష్టం అని చెప్పాలి. స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఒక్కరు కూడా మాకెందుకు లేండి బాబు, వాళ్ళు ఎవరికి వస్తే ఇంకొకసారి కొట్టొచ్చు కదా గట్టిగా. స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి పేరు ఎవ్వరికి తెలియని ఆమె ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వస్తే మన పేరు ఎక్కడేస్తారు? ప్రపంచానికి మొత్తం అందరికీ పరిచయం అయిపోయింది. ఆ స్టేట్ అంతా పరిచయం అయిపోయింది. పేపర్లో ఆమె పేరు, ఆమె ఊరు, ఆమె గురించిన ప్రస్తావన. అద్భుతం. 10th ఇంత మంచి మార్కులు వచ్చి చాలామందికి 10th క్లాస్ మంచి మార్కులు వస్తాయి. ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పటికీ డౌన్ అయిపోతూ ఉంటుంది బ్యాటరీ. అలా ఉండకూడదు. వెళ్ళి కొలిది బ్యాటరీ రీఛార్జ్ అవుతానే ఉండాలి కానీ డౌన్ అవ్వకూడదు. ఇక ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత అద్భుతం. ఫస్ట్ ఇయర్ మరలా స్టేట్ ఫస్ట్ వచ్చింది. పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? పిల్లలు చెప్పాలమ్మా, చదువుకునే పిల్లలు. అమ్మా పిల్లలు, మీ పేపర్లో ఎప్పుడు ఉంటుంది మీ ఫోటో అని చూస్తున్నాను నేను. ఆ స్థాయికి ఎదిగింది. గుడ్. సెకండ్ ఇయర్ ఇక మీరు మామూలుగా ఉండకూడదు, అల్లేసుకోవాలి. స్టేట్ ఫస్ట్. ఇక ఆమె పేరు తెలియని వాళ్ళు లేరు. పేరు, ఊరు, తల్లి పేరు, తండ్రి పేరు మారు మోగిపోతుంది. అసలు పలానా ఆమె అంటేనే స్టేట్ ఫస్ట్. వాళ్ళ ఊరు ఒకప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే మదనపల్లి అంటే ఎవరికి తెలియదు, అదొక పల్లెటూరు. కానీ మదనపల్లి అంటే ఆ ఊరు తెలియని వాళ్ళు ఉండరు. రాజశేఖరయ్య అంటే మదనపల్లి రాజశేఖర్ అని పిలుస్తారు. ఒకప్పుడు గోరెంట్ల అంటే ఎవరికి తెలియదు, చిన్న పల్లెటూరు. గోరెంట్ల అంటేనే వేసాను, అట్లా పేరు వెళ్ళిపోయింది. అట్లా ఈమె కూడా చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన ఆమె కష్టపడి చదువుకుందేమో, స్టేట్ ర్యాంక్ వచ్చిందేమో. ఆమె చదువును బట్టి, ఆమె కష్టాన్ని బట్టి ఆ పేరు అంత స్థాయికి ఎదిగింది. ఎంసెట్ రాసింది, మంచి స్కోర్ వచ్చింది. ఆమెకు ఆశ డాక్టర్ చేయాలి. అద్భుతంగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది. మెడికల్ సంబంధించిన MBBS సీట్ వచ్చింది.
జాయిన్ అయింది, కాలేజ్కి వెళ్తా ఉంది. ఫస్ట్ రోజు వెళ్ళింది, ర్యాగింగ్ చేశారు. సెకండ్ రోజు వెళ్ళింది, కొత్త కదా. థర్డ్ రోజు వెళ్ళింది, ఇక 4వ రోజు నుంచి ఇంక నేను కాలేజీకి వెళ్ళనంటే ఏం మాట్లాడలేదండి మీరు, వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను. వాళ్ళ నాన్న అంటాడు, అమ్మా నువ్వు 10th క్లాసు, స్టేట్ ఫస్ట్, ఇంటర్మీడియట్, ఇప్పుడు కాలేజ్కి డాక్టర్ చదవాలనే మైండ్ నీకు ఉంది కదా, కాలేజ్కి అక్కడికి వెళ్తే నన్ను ర్యాగింగ్ చేస్తారు. ఈ బాధ నేను తట్టుకోలేని వాళ్ళ అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపోయింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యవనస్తులను అడుగుతున్నాను, ఈమె స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కదా, ఎందుకు ఇలాంటి సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంది? డాక్టర్ చదవాలని గోల్ ఉన్న ఆమె ఎందుకు అలా అయిపోయింది? ప్రస్తుత కాలంలో కూడా చాలామంది వాళ్ళ గోల్ తప్పిపోతున్నారు. ఎందుకు అలాంటి స్థితికి వెళ్ళిపోయింది? ఒకటే, ఆమె పుస్తకాలను చదివింది కానీ ప్రజల మనసుల్ని చదవలేదు. కాలేజ్కి వెళ్తే ర్యాగింగ్ చేస్తే చేసుకోనివ్వండి, నేను చదువుకునే ఒక స్థాయికి రావాలనుకోవాలి కానీ ఆడేదో ర్యాగింగ్ చేశాడు, వాడేదో అన్నాడు, వాళ్ళు ఏదో అన్నారు, నేను రాను, నేను చదవను అని అనుకుని తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటే నష్టం ఎవరికి? ఇక్కడ కూర్చున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక దైవజనుడిగా, ఒక యజమానిగా మాట్లాడుతున్నాను. నువ్వు పుస్తకాలు చదువుతున్నావు, ఓకే, మంచిది. జనుల యొక్క మనస్తత్వాలు కూడా చదువు. చాలామంది దేవుని మందిరానికి దూరం అయిపోతుంటారు. ఒకప్పుడు పరిచయం చేసే వాళ్ళు సడన్గా ఆగిపోతుంటారు, డ్రాప్ అయిపోతారు. ఒకప్పుడు పాటలు పాడే వాళ్ళు సడన్గా ఆగిపోతుంటారు. ఒకప్పుడు దేవుని కోసం వైరాగ్యంగా ముందుకు పరిగెత్తే వాళ్ళు సడన్గా ఎందుకంటే మనుషులు ఏదో అన్నారని నీ గోల్ తప్పుకోకూడదు. మనుషుల మైండ్ కూడా నువ్వు చదవాలి. వాళ్ళు ఎన్నైనా అనుకోండి, నా యజమానుడు నన్ను చూస్తున్నాడు, అలా అనుకుంటే సేవ చేయలేం మేము. ఎన్నో కంప్లైంట్స్ వినబడుతుండే, అన్న వాళ్ళు ఎలా అంటున్నారు, ఎన్నైనా అనుకోనివ్వండి, మనకు అనవసరం. నేను ఒకటే, ఎవరిని అనుకున్నా దేవుడికి స్తోత్రం అనుకున్న నా పని మాత్రం శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నా గోల్ ఒకటి ఉంది, ఆ గోల్ రీచ్ అయిపోవటమే. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు డ్రాప్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వ్యక్తిగా ఉంటే ఎలా? ఇప్పుడు సమూయేలు ఉన్నాడు, పాస్టర్ గారి పిల్లలేమో దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఏలీ కొడుకులు ఓఫ్ని ఫినెహాస్ అక్కడే ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, దీపం మారిపోకుండా రోజంతా నూనె పోసే డ్యూటీ అయింది. వాళ్ళ వైపు చూడలేదు. ఆ మందసంలో ఆ యొక్క దీపవృక్షంలో తప్పకుండా చేయవలసిన యాజక ధర్మం, నూనె వేయటం, రాత్రింబగళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చాడు. అందుకే దేవుడు ఆయన పిలుస్తాడు, సమూయేలు, సమూయేలు, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అందుకే కదా సమూయేలు పట్ల దేవుని చిత్తం అంతా నెరవేర్చబడింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? చదవండి, ఆ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు యెహోవా మూడోసారి సమూయేలు అని పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి చాలు, యేసు రక్తమే జయమని చెప్పండి. అయ్య బాబు, ఎంతమంది ఉన్నారు కదమ్మా, యేసు రక్తమే జయమని చెప్పండి అమ్మా. ఇంకో మాట చెప్పండి, యేసు రక్తమే జయం. ఇంకొకసారి, యేసు రక్తమే జయం. ఏం చేస్తావో చెయ్యి. ఇదేదో భలే ఉంది కదా, సెంత మీద దయ్యం అట్లా ఉంది. ఒకసారి చెప్పండి, యేసు రక్తమే జయం. ఏం చేస్తావో చెయ్యి. ఆ మాట అంటలేదు, ఒప్పుకోవట్లేదు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు ఆజ్ఞ. అందుకే ఆ పిలుపు కన్ఫర్మ్ అయ్యింది, దేవుని చిత్తానికి ఒబే అయ్యాడు. ఈరోజు దేవుని మందిరంలో నీకు ఇచ్చిన బాధ్యతలు, నీకు ఏ ఆధిక్యత ఇస్తే అది అశ్రద్ధ చేయొద్దు. ఎవరో ఏదో అన్నారని ఆ మాటలే పట్టించుకోవద్దు. ఇక్కడ మనం వస్తుంది ఎందుకు? దేవుని మహిమ కోసం. ఒక చక్కని నిర్ణయాలతో దేవుణ్ణి నడిపిస్తాడు. దేవుని కృప అంతము వరకు నీ మీద ఉండునుగాక, తొలగిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా ఆయన చిత్తంలో నీ ఉందువుగాక. ఇక 4-5 మాటలు రెఫరెన్స్లు ఇచ్చి ముగింపులోకి వచ్చేస్తాను. 4th వన్, నీ యజమానుడి దగ్గర
నువ్వెలా ఉండాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చూడండి, త్వరగా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25:21. త్వరగా. బలా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను డిసైడ్ చేస్తాను. సో 4th వన్, యజమానుడి దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, ఎక్కడైనా పని చేసేవాళ్ళు, ఏదైనా డ్యూటీ చేస్తున్న వాళ్ళు, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అక్కడ మాత్రం మీరు నమ్మకంగానే ఉండండి. యజమానుడు మీకు నమ్మి కొన్ని వస్తువులు అప్పగిస్తాడు, కొంత డబ్బు మీ చేతిలో పెడతాడు, కొన్ని పనులు మీకు అప్పగిస్తాడు. ఇక ఎలా ఉండాలంటే ఒక నమ్మకస్తుడిగా నువ్వు మారిపోవాలి. దేవుడు కూడా నీకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. యజమానుడు ఇచ్చిన తలాంతుల్ని ఎలా ప్రభు కోసం వాడుతున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. నేను దేవుని సందులో అబ్రహాము కుటుంబం మనకు కనబడుతుంది. అబ్రహాము దగ్గర 318 మంది ఇంట పుట్టినోళ్ళు ఉన్నారు, పనోళ్ళు. వీళ్ళ కాకుండా ఇంకా చాలామంది పనోళ్ళు ఉన్నారు. అందులో ఎలియాజరుకే, ఇస్సాకుకి పెళ్లి సంబంధం చూసే ప్రయత్నం ఎవరు పడితే వాళ్ళకి చెప్పలేదు. పర్టికులర్గా ఎలియాజరుకే ఆ పని అప్పగించాడు. ఎందుకంటే ఎలియాజరు చాలా నమ్మకస్తుడు. ఈరోజు ఈ గొప్ప ఇంట్లో అనేకమైన పనులు ఉన్నాయి. దేవుడు నీకు ఇస్తాడు ఆ బాధ్యతలు. నమ్మకంగా చేయి, శక్తి లోపం లేకుండా కష్టపడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేన్. అదే అబ్రహాము శారమ్మల దగ్గర హాగరు పనిచేస్తూ ఉంది. బాగా వినాలి ఈ మాట. హాగరు పనిచేస్తుంది, దాసిగా వచ్చింది. కానీ యజమానురాల దగ్గర, శారమ్మ దగ్గర హాగరు నమ్మకస్తురాలిగా పనిచేయలేదండి. ఏం చేస్తుందో తెలుసా? చూడండి, ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనము 8వ వచనం చూడండి ఒకసారి. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను. అది తాను గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన యజమానురాలు హాగరు దృష్టికి ఏమైపోయిందంట అంటే, వానరామ్ గారు ఎలా కనపడుతుంది? చీప్. నేనంటాను, నీ దృష్టిలో ఎప్పుడు వానరు చీప్ కాదు. వానరే. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు ఆయన. 8వ వచనంలోకి రండి. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగినందుకు చూడండి, నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. గో బ్యాక్. నేను అడుగుతాను, శారమ్మ దగ్గర హాగరు నమ్మకస్తురాలిగా లేదు, కానీ అబ్రహాం దగ్గర ఎలియాజరు అద్భుతమైన నమ్మకస్తుడిగా పనిచేశాడు. మీరు దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా పని చేయుదురుగాక. ఇందులోనే యోసేపు కూడా పోతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడిగా పనిచేశాడు. చూడండి, అదే ఆదికాండ గ్రంథం 39:2. ఆదికాండ 39:2 త్వరగా చూడండి. యెహోవా యోసేపుకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లెను. తన యజమానుడగు ఆ ఎగిప్తుని ఎంట అదే ఇంట్లో ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, తల్ల పైకెత్తండి. వర్ధిల్లాడు కదా, అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో ఎందుకు? ఇంకొక ఇంటికి వెళ్ళొచ్చు కదా. డెవలప్ అయిన తర్వాత యోసేపు మళ్ళీ అదే ఇంట్లో ఎందుకు ఉండాలి? అదే నమ్మకత్వం అంటారు. మనం కూడా ఒకప్పుడు ఉద్యోగం లేదు, దేవుడి దగ్గరికి వచ్చాం, ఉద్యోగం ఇచ్చాడు. ఒకప్పుడు ఇల్లు లేదు, దేవుడి దగ్గరికి వచ్చాం, ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు వివాహం జరగలేదు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చేశాడు. ఒకప్పుడు పిల్లలు లేరు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చేశాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడు నాకెందుకు? ఇది నమ్మకత్వం కాదు. యోసేపు అభివృద్ధిలోకి వచ్చిన వర్ధిల్లినా కూడా పొరపాటును కూడా ఆ ఇంటిలోనే ఉంటున్నాడు. ఆ ఇల్లు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. దేవుని కృప మీ మీద హెచ్చుగా ఉండునుగాక. నమ్మకస్తులుగా మీరు స్థిరపడుదురుగాక. యజమాను దగ్గర నమ్మకస్తులుగా కనబడుదురుగాక. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన ఎడారిలో
ఒంటి మీద వెళ్తున్నాడు ప్రయాణం చేసి. ఇప్పుడు హాగరు వీళ్ళందరూ కూడా ఈ అబ్రహాం ప్రయాణం అంతా ఎడారిలోనే కదా, ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. ఒంటి మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పటికి చీకటి పడిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఇక పండుకుందాం అనుకుని తన దగ్గర ఒక చిన్న గుడారం ఉంటే, ఒక టెంట్ లాంటిది ఒక చిన్న గుడారం అప్పటికప్పుడు ఆ ఎడారిలో సెట్ చేసుకున్నాడు. పడుకున్నాడు, చలి మంచులో అలా పడుకున్నాడు. ఆ ప్రక్కని ఒంటి పడుకుంది, గుడారం ప్రక్కన బయట ఉంది. మధ్యలో ఈయన పడుకున్న 10 గంటలకు 11 గంటల సమయంలో ఆ ఒంటె కాలుతో తలకాయతో ఇలా అనేదంట. యజమానుడు కదా, ఇలా అనేదంట, నాకు చలి వచ్చేస్తుంది, నేను లోపలికి వెళ్తాను తలకాయ అనేదంట. సరే అనుకుని తల మాత్రమే ఉంచని చోటిచ్చాడంట. మళ్ళీ మధ్యలో కాలుతో ఇలా అనేదంట. సరే కాలు మాత్రమే ఉంచు అన్నదంట. మళ్ళీ ఇలా అనేదంట. సరే రా లోపలికని యాడ్ చేశాడంట. లోపలికి వచ్చిన తర్వాత తెల్లారినప్పటికీ బయటేమో వానరు ఉన్నాడు, లోపలేమో ఒంటమ్మ ఉంది. ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నీకు ఉన్నత స్థాయి ఇచ్చిన తర్వాత ప్రభుకు దూరం అయిపోవటం ఎంత నష్టం అండి. దేవుణ్ణి ఆ స్థాయిలోకి నిన్ను తీసుకొచ్చిన తర్వాత దేవుడికి దూరం అయిపోవటం ఎంత బాధను కలిగించే విషయం. ప్రభు ఇప్పుడు బయట ఉన్నాడు, నువ్వు గుడారంలో ఉన్నావు. ఆలోచించు, నువ్వు హాగర్లా ఉన్నావా లేకపోతే ఎలియాసులా ఉన్నావా? పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం నిన్ను దర్శించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, 5వది, యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. చివరిది, యజమానుడికి లోబడి ఉండాలి. ఎప్పుడు ఎదిరించొద్దు, ఎప్పుడు తిరగబడొద్దు, ఎప్పుడు దేవుణ్ణి తృణీకరించొద్దు. ఎప్పటికీ కూడా ఆయన ఎదుట నువ్వు లోబడే ఉండు. ఒక సమయం వస్తుంది, నీ యజమానుడు హెచ్చిస్తాడు. అలాంటి శ్రేష్టమైన కృప ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దేవుడు దయచేయను గాక. నేను ముగిస్తున్నాను. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానును. ఆ యజమానుడు దగ్గర నువ్వు ఎలా ఉండాలి? ఆయన చాలా మంచి యజమానుడు, నీకు అన్ని సదుపాయాలు ఇచ్చి అన్ని విధాలుగా సహకారాలు అందించిన గొప్ప యజమానుడు. ఆ యజమానుడిని నువ్వు యజమానుడిగా కలిగి ఉండటమే నీ ధన్యత. ఇలాంటి గొప్ప యజమానుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలో 5 విషయాలు దేవుని ముందు పెట్టాడు. నెంబర్ 1, యజమానుని ఘనపరుద్దాం. నెంబర్ 2, యజమాను వాడుకునే పాత్రగా ఉందాం. నెంబర్ 3, యజమానుడు దగ్గర ఆయన చిత్తాన్ని చేద్దాం. నెంబర్ 4, యజమానుడు దగ్గర నమ్మకంగా పనిచేద్దాం. చివరికి యజమానుడికి లోబడి బ్రతుకుదాం. ఆయన మనకి యజమానుడిగా ఉండి అన్ని విషయాల్లో ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక.